భారత్పై దాడికి యత్నించిన పాకిస్తాన్కు చావు దెబ్బ. కరాచీ సీపోర్టుపై భారత్ విరుచుకుపడింది. కరాచీ సీపోర్ట్ని భారత్ నేవీ ధ్వంసం చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి డ్రోన్లు, మిస్సైల్స్ ప్రయోగించి కరాచీ పోర్ట్ని ధ్వంసం చేశారు. 10 పాక్ కార్గో నౌకలను ధ్వంసం చేసింది భారత నౌకాదళం. 1971 తర్వాత కరాచీ సీపోర్టుపై భీకర దాడి చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై సాక్షి ప్రత్యేక కథనం. భారత సైన్యం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ 2022 సెప్టెంబర్ 2న భారత నావికాదళంచే ప్రారంభించింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన మరియు నిర్మించిన విమానవాహక నౌక. భారత సైన్యంలో 1961 మరియు 1997 మధ్యకాలంలో భారత నౌకాదళానికి సేవలందించిన పాత ఐఎన్ఎస్ విక్రాంత్కు నివాళిగా IAC-1కి ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేరు పెట్టారు. ఆత్మనిర్భర భారత్ దిశగా భారత్ సొంతంగా రూపొందించిన యుద్ధనౌక విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకపై తొలి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ దింపింది నేవీ సిబ్బంది. తద్వారా భారత రక్షణ రంగంలో నవశకానికి నాంది పలికింది. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. అతివేగంగా శత్రు లక్ష్యాలపై దాడి చేసే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకపై అతివేగంగా ప్రయాణించే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సదుపాయం ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళం కోసం కేరళలో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన విమానవాహక నౌక. 45,000 టన్నుల బరువున్న ఈ నౌకను 20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది గంటకు 28 నాట్స్ వేగంతో ఏకదాటిగా 7,500 నాటికల్ మైలు ప్రయాణించగలదు. 18 అంతస్తుల ఎత్తులో 2 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఉండే ఈ నౌకలో మొత్తం 2,400 కంపార్ట్మెంట్లు నిర్మించారు. మొత్తం 1,600 మంది సిబ్బంది సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించిన ఈ నౌకలో మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి. పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ ఉండడం ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి 30 యుద్ధ విమానాల్ని సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. MiG-29K ఫైటర్ జెట్లు, ఖమావ్ 31, HR-60R హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే విమాన వాహక నౌకలు నిర్మించే సామర్థ్యం కలిగి ఉండగా ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో భారత్ ఆ దేశాల సరసన నిలిచింది. విక్రాంత్లో అత్యధిక శాతం దేశీయంగా తయారైన పరికరాలని వినియోగించారు.